సో టీచర్స్ డే గురువులను పూజించుకునే రోజు వాళ్ళ ఇది గొప్ప కానుకగా నేను భావిస్తున్నా. ప్రతి టీచర్ కూడా తన జీవితంలో ఈ సంఘటన మర్చిపోలేదేమో అని నా అభిప్రాయము. ఇంకొకటి, టీచర్ని తీసుకున్నప్పుడు తనకు ఎంతో భరోసా ఇచ్చి తీసుకుని ఉంటారు. ఆ తర్వాత 1 మంత్ కాగానే రెగ్యులర్స్ రాగానే మీరు వెళ్ళిపోండిగా, రెగ్యులర్స్ వచ్చిండ్రు కదా అనే విషయం చాలా బాధను కలిగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎక్కడ కూడా జాబ్ దొరకలేదండి. నేను స్కూల్ మానేసి దాదాపు 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుండి తిరగని కాలేజ్ లేదు, తిరగని స్కూల్ లేదు. ఏ స్కూల్లో కూడా ఆపర్చునిటీ ఇప్పటి వరకు నాకు లభించలేదు. నేను సోషల్ వెల్ఫేర్లో 5 ఇయర్స్ వర్క్ చేశాను. లాస్ట్ మంత్ నుండి నేను ఇంటి దగ్గర ఉంటున్నా మేడం. అక్కడ రెగ్యులర్స్ రావడం వల్ల నా జాబు పోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు ఏ స్కూలు ఏ కాలేజీలో కూడా ఆపర్చునిటీ అనేది రాలేదు. ఇట్లా ఒక పార్ట్ టైం లైఫ్ను మధ్యలో చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 6,000 మంది రోడ్డుపైన పడ్డారు. 1 2 అంటే సరే అనుకోవచ్చు. 6,000 మంది ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడుంది భరోసా? మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు మిగతా రిమైనింగ్ మంత్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? మరి ఇదంతా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం అని నా అభిప్రాయం. ఇంకొకటి, తీసుకునే ముందు ఆలోచించాలి. తీసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత రెగ్యులర్స్ వస్తారు, మరి అది మీరు ఆలోచించండి అని అంటే ఆలోచించలేము. ఎందుకంటే ఉద్యోగం అట్లాంటిది. మనం ఉద్యోగం చేస్తేనే మనకి వెళ్తుంది. కొంతమంది ఫ్యామిలీస్కి ఉద్యోగం పైన డిపెండ్ అయ్యి నడిచే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 1 మంత్ తర్వాత చూద్దాంలే అనే దాంట్లో జాబ్లో జాయిన్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పోతాము అనే అభిప్రాయం ఎవరికి కూడా ఉండదు. జాబ్కి పోయే ముందు నేను వెళ్ళిపోతా, నన్ను తీసేస్తారు అనే ఆలోచన ఎవరికి రాదు. ఉద్యోగం పైన డిపెండ్ అయి ఉండే వాళ్ళకి 1 మంత్ తర్వాత ఇట్లాంటి రిజల్ట్ రావడం చాలా బాధ. అందులో నేను కూడా ఒక బాధితురాలిని. నేను 5 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్లో పనిచేసిన. గత 2 నెలల నుంచి నేను ఇంట్లో ఉంటున్న. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కొత్త సర్కారు వచ్చిన తర్వాత మార్పు జరుగుతుందని చాలామంది ఆశపడ్డది. ఆ మార్పు ఇదే అని నేను భావిస్తున్నా. ఇంతమంది ఉద్యోగులను నిరుద్యోగులుగా రోడ్డుపైన నిలబెట్టినటువంటి సర్కార్ కాంగ్రెస్కే దక్కుతుందని నా అభిప్రాయం. ఇది చాలా బాధ. ప్రతి కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. సరే, ఆడపిల్ల అంటే ఇంట్లో ఉంటుండొచ్చు, తను ఎట్లో టైంపాస్ చేస్తుండొచ్చు, కానీ ఒక అబ్బాయి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది గవర్నమెంట్ చాలా గమనించాల్సినటువంటి విషయం. పార్ట్ టైం అయినా తనకు వచ్చినటువంటి జీతంతో తన కుటుంబాన్ని నడిపిస్తుంది ఇక్కడ ఒక పురుషుడు. అట్లాంటి పురుషుడు ఈరోజు ఎక్కడున్నాడు అంటే రోడ్డుపైన ఉన్నాడు. మరి తన ఫ్యామిలీ విషయం ఏంటి? తను ఎట్లా పోషించుకోవాలి? తన కుటుంబాన్ని కావచ్చు, తన పిల్లల్ని కావచ్చు, తన ఉద్యోగానిపైన డిపెండ్ అయ్యే తను ఈరోజు వరకు బతికిండు. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఒక స్త్రీ ఉద్యోగం చేస్తుంది అంటే మరి తనకు ధైర్యం ఉంది కాబట్టి చేయగలిగింది. ఇప్పుడు ఆ స్త్రీకి ధైర్యం ఎక్కడుంది? కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాకేదో ఒక ఆసరా కల్పిస్తుందనే నమ్మకంతో మరి మా బాధని ఈ విధంగా ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మరి గవర్నమెంట్ గమనిస్తే మా జీవితాలలో ఏమో మార్పు వస్తుందని నా అభిప్రాయం. కాబట్టి సార్ కొంచెం చూడండి సార్. 1 2 కాదు, వేలాది మంది ఈరోజు రోడ్డుపైన నిలబడ్డారు. మరి వాళ్ళ కుటుంబాలు, విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించి మాకు ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తే మరి బాగుంటుంది అనేసి నా అభిప్రాయం.